ఇప్పుడు మీరు 'జబర్దస్త్'లో చేసిన తర్వాత చాలా షోస్ మార్చారు. అవును. ఛానల్స్ కూడా మార్చారు. అవును. అంటే బీయింగ్ ఏ యూనిక్ కమెడియన్ ఇంతలాగా టాలెంట్ ఉంది. మీరు వేషాలు వేసినా సరే మీ మీదే కొన్ని క్యారెక్టర్స్ రాస్తారు కూడా అవును. వాళ్ళు. అయినా సరే మీరెందుకు షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది? షిఫ్ట్ అంటే ఇప్పుడు మన ఎన్టీవీ వాళ్ళు ఒకటి 'బిత్తిరి సత్తి V6 షో లెక్క ఒక 90 ml నాగుల షో అని స్టార్ట్ చేసిండు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజమౌళి గారు మీరు ఉంటే బాగుంటుంది, మీకు అంటే ఫ్రీలాన్సర్ కాకుండా కంటిన్యూగా జాబ్ లెక్క చేసుకోండి, మంత్లీ సాలరీ లెక్క ప్లాన్ చేస్తామంటే నేను చేశాను కరోనా రాకముందుకు. ఇక కరోనా వస్తానంగా అందులో 7-8 నెలల దాకా కంటిన్యూ చేశాను. 90 ml 90 ml నాగులు. కరోనా రావడం వల్ల వాళ్ళు ఆ షోని అప్పుడు ఆపారు. తర్వాత మళ్ళీ కామెడీ స్టార్ మా టీవీలో నేను అభిన్న టీంలో మళ్ళీ చేసాం బాగానే. అందులో ఒక 25 షెడ్యూల్ దాకా చేసాం. తర్వాత ఏంది వాళ్ళకు 25 షెడ్యూల్ వరకే వాళ్ళకు ఇచ్చినటువంటి పర్మిషన్. తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే మార్చుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ ఆగి తర్వాత సుమా అడ్డాలో మళ్ళీ ఈటీ వాళ్ళు మళ్ళీ పిలిచారు. మళ్ళీ ఇది సుమా అడ్డా దాంట్లో సెలబ్రిటీ ఇంటర్వ్యూ నాని, చిరంజీవి గారు, కళ్యాణ్ రాము, పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడు ఇంటర్వ్యూలో నేను చేయడం. తర్వాత మళ్ళీ ఈటీవీ మళ్ళీ జబర్దస్త్ మళ్ళీ పిలిచారు, వెళ్ళాను. తర్వాత ఒక 7-8 సినిమాలు ఒక్కసారి రావడం వల్ల ఆ డేట్స్ ఈ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల నేనే వాటికి సినిమాకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాను. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుంచి జబర్దస్త్ చేస్తూ ఉన్నాం. జబర్దస్త్ మాకు మంచి ప్లాట్ఫామ్, మంచి లైఫ్ని ఇచ్చింది. పెద్ద స్క్రీన్ మీద కనపడతాం, టీవీ పరంగా పర్లే బాగా చేస్తున్నారు అన్నటువంటి పేరు అయితే మాకు జబర్దస్త్ దయ వల్ల వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సినిమాలో చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేటువంటి సదుద్దేశంతో ఇక సినిమా డేట్స్ ఎక్కువ ఇవ్వడం, టీవీకి పోకుండా అవాయిడ్ చేయడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఇప్పటికి పిలిస్తే వెళ్ళి అంత ఫ్రెండ్షిప్ అయితే అయ్యో అదేం లేదు, పిలుస్తారు, అదే లేదు, పిలిస్తే వెళ్తారంట. అంతే అంతే. ఓకే, ఇప్పుడు మనకి మీకున్న టాలెంట్తో మ్యాక్సిమం అందరికీ సేమ్ ఉంటాయి కదా, ఎవరెవరి టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకు వచ్చినంత గుర్తింపు మీకు ఎందుకు రాలేదు? లైక్ ఇప్పుడు మీరు గెటప్ శ్రేణి గారు ఒకేసారి స్టార్ట్ చేశారు, ఆయన ఏమో చిరంజీవి గారితో పక్కన చేస్తున్నారు, మీరేమో చిన్న చిన్న మూవీస్ అని చెప్పొచ్చు వాటిలో చేస్తున్నారు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ ఎక్కుతుంది? ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ ఎక్కుతుంది అంటే ఇప్పుడు కొందరికి చొచ్చుకొని పోయే గుణం ఉంటుంది, కొందరికి వచ్చినప్పుడు చేద్దాం అనేటువంటి తత్వం ఉంటుంది, కొందరికి ఏమో పాపం తెలియకుండా కూడా ఒక్కోసారి ప్లాట్ఫామ్ తప్పే విషయం ఉంటాయి, కొందరికి ఏమో ఈ డేట్స్ వచ్చినప్పుడు ఇంకో డేట్స్ కుదరక, ఆ డేట్స్ వచ్చినప్పుడు ఈ డేట్స్ కుదరక, చిన్న సినిమా అయినా మన పెద్ద సినిమా అయినా సమానత్వంతో ఇచ్చినప్పుడు అవి క్లాష్ అయినప్పుడు ఇలాంటప్పుడు కొన్ని తప్పిపోతూ ఉంటాయి. మనం బిఫోర్ ఈ ఒక సినిమా రాగానే దాన్ని ఒప్పుకుంటాం, దాన్ని ఒప్పుకునే క్రమంలో ఆ సినిమాలు కంటిన్యూ అవుతుంటే వేరే సినిమా వస్తుంది, అది పెద్ద సినిమా కావచ్చు. అప్పుడు రానప్పుడు సార్ నేను మూవీ షూటింగ్లో ఉన్నా సార్ అంటే, అయ్యో అవునా ఇవాళ మీరు వస్తే మన సినిమాలో అవకాశం ఉండే అంటే, సార్ నేను ఇవాళ రేపు వస్తాను, రేపు ఎల్లుండి వస్తా అంటే, సర్లే చూద్దాంలేండి అని చెప్పి అట్లా పోయిన సినిమాలు పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి నాకు. అయితే వీళ్ళు మా బాబు గారు కూడా మమ్మల్ని ఆదరించేవాడు, పెద్ద ఆయన నా బాబు గారు త్రోఅవుట్ ద్వారా పెద్ద ఆయన కాడికి, చిరంజీవి గారి కాడికి పోవడం, ఆయనతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం, ప్లస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం, ఇలా వాళ్ళు ఛానల్స్ పట్టుకొని వాళ్ళ ద్వారా వెళ్ళిపోయారు. కాకపోతే నేను అనేది ఏంటంటే నేను వెళ్ళలేకపోయాను. అంటే వాళ్ళ ద్వారా నేను వాళ్ళ కాడికి వెళ్ళి నన్ను అడిగితే బాబు గారు నన్ను కాదన్నారు, కానీ నేనే వెళ్ళలేదు. నేను వేరే చిన్న చిన్న మూవీ షూటింగ్స్ అవి ఈవెంట్స్ ఎక్కువగా ఇవి ఉండడం వల్ల నేను అటు ఇటు పోవడం జరిగింది. కాకపోతే దేనికైనా టైం రావాలి. అదే వాళ్ళు నమ్మారు, అడగండి అమ్మ. అదే నేను బోళశంకర్లో చేశాను చిరంజీవి గారితో. ఆయన పెద్ద ఆయన నాకు పిలిచే అవకాశం వచ్చింది. చిరంజీవి గారే రాజమౌళి విలువ అంటారా సుమార్డాలో చేశాను కాబట్టి చూసి రాజమౌళి విలువ అంటారా బాగా చేస్తా ఉన్నాడు అబ్బాయి అని చెప్పి డైరెక్టర్ సార్ తోటి చెప్పించి పిలిపించి చేయించాను అతడు. ఆ సినిమాలో నేను చేసి చిరంజీవి గారితో చేశాను. ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే కనుక కమెడియన్ కి ముందు సింగర్ అవుదాం, మా కోసం ఒక సాంగ్. ఇదే కథ నా కథ, ఒక రోజు కూడా మందులేంది గడవదు గదా, ఇదే కథ నా కథ, ఒక రోజు కూడా మందులేంది గడవదు గదా, నా కంటి పాప ముందర ఒక వాటర్ ఉంటే చాలుగా, వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోద్దిగా, ఓ లెమను తెచ్చి పిండగా, ఓ ఆలు చిప్స్ నమలగా, మైకంలో తేలగా,
తాగుబోతులందు నా కదా పచ్చి తాగుబోతుల సాగదా. ఇట్లా పాడిన పాటలు చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి, అదే కదా. అదే మీరు పాడిన ప్రతి పాటకి లేచి మరీ ఎంజాయ్ చేస్తారు నాగబాబు గారు. అవునవును, ఆయనకి ఎంత కనెక్ట్ అవుతుందంటే, ఆయన కనెక్ట్ అయితే ఇంకా అందరికి కనెక్ట్ అయినట్టే. పక్క సారు బుస్సుమన్న బీరును తెచ్చి గ్లాసులో నా బొయ్యాలమ్ము, ఉరుకుతున్న నాటు కోడిని తెచ్చి కోసి వండాలమ్ము, సుక్క వేసి ముక్కే గొరికితే ఆనందాలే వేరమ్మో, ఓలమ్ము రావమ్ము 11 దాటితే షాపులు బందమ్ము. ఈ పాటకు సార్ బాగా ఎంజాయ్ చేసిండు అసలు. ఓకే ఓకే. అదేంటంటే అప్పుడు బాబు గారు కొడుకున్నాడు కదా, వరుణ్ బాబు గారు. అప్పుడు ఆ మూవీ ఈ శోభన్ బాబు గారి సినిమాలో మూవీలో సాంగ్ పెట్టాడు. అప్పుడు గద్దలకొండ గణేష్ మూవీ. మూవీ రిలీజ్ అయినాక ఈ పాట నేను పాడాక సార్ బాగా ఎంజాయ్ చేశాడు. అట్లా అంటే ప్రతి ఏ పాటకైనా నేను వస్తున్నానంటే నటనకు కానీ నా పాటలకు కానీ సార్ బాగా ఎంకరేజ్ చేసేవాడు, నాకు బాగా ప్రోత్సాహం. నేను అంతగా పేరు వచ్చిందంటే బాబు గారి దయ వల్ల. బాబు గారు మిమ్మల్ని ఎక్కడ వదలలేదు, ఆయన కూడా పర్ఫార్మెన్స్ చేసిన ప్రతిసారి మిమ్మల్ని స్పెషల్ గా అభినందించారు. అసలు ఎక్కువగా నన్ను ఫస్ట్ నేను పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు ప్రాక్టీస్ అప్పుడు నన్ను గుర్తించింది ఎక్కువగా ఆర్పి రైటర్ రాజ్ కుమార్ అన్న. ఆర్పి రాజ్ కుమార్ అన్న రాజ్ కుమార్ వీడు కొద్దిగా మంచిగా పాడతాడు కదా, ప్యారడీ రూపంలో తాగుబోతు పాటలు తీసుకుంటే బాగుంటది అన్నట్టు ఆర్పి సజెస్ట్ చేస్తేనే ఫస్ట్ నాకు రాజ్ కుమార్ రైటర్ వేరేనా? రాజ్ కుమార్ అన్న స్టార్టింగ్ లో రాజ్ కుమార్ ఇండస్ట్రీ అనగానే మాక్సిమం ఎంకరేజ్ చేసే హ్యాండ్స్ కంటే వెన్నుపోట్లు ఎక్కువ ఉంటాయి. అలాగే వెన్నుపోటు ఎప్పటికీ మర్చిపోలేదు ఏదన్నా ఉందా మీ లైఫ్ లో? నాకు వెన్నుపోటు అంటూ ఎవరు చేయలేదు. మీరు చేశారా? నేను కూడా నేను చేస్తాను. నాకు యాక్చువల్ ఏంటంటే నాకు ఆర్టిస్టులలో ప్రతి ఒక్కరితోటి నేను ఫ్రెండ్లీగా మంచితనంతో ఉంటా, వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. నాకు ఇంతవరకు అయితే నాకు ఆ పరిస్థితి రాలేదు. నాకు తెలియకుండా ఏమైనా జరిగితే జరగవచ్చేమో కానీ నాకు తెలియలే. అంతవరకు అయితే గ్యారంటీ. ఎందుకంటే నేను నా జీవితంలో కూడా ఒకరితోటి నేను గొడవ పడి ఒక రకంగా వేరే మాట్లాడి చెడు ఉద్దేశంతో ఉండి వాళ్ళతో నాకు క్లాష్ వచ్చిన రోజులు రాలేదు, రావు కూడా. నేను ఇలాంటి పరిస్థితి తెచ్చుకోను. ఏమన్నా వస్తే నేనే పక్కకు తప్పుకుంటా తప్ప నేను ఒకరిని వెన్నుపోటు పొడుద్దాం, ఒకరిని నేను ఇది చేద్దామని నాకు ఎందుకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక నానుడి ఏంటంటే 10 మంది మేలు కొడితే మన మేలు వాళ్ళు కొడతారు. మనం 10 మంది చెడు తత్వం కొడితే 10 మంది ఏకమైతే మనం ఏం చేయగలుగుతాం?